రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఈత కోసం వెళ్లి ఇద్దరు యువకులు గల్లంతైన ఘటన పల్నాడు జిల్లా నకరికల్లులో చోటు చేసుకుంది. గుండ్లపల్లి కాల్వలో దిగిన ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. నాగార్జున సాగర్ కుడి కాల్వలో సరదా కోసం ఈతకు వెళ్లారు. దీంతో వారి కోసం పోలీసులు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. time waste. ఈత కోసం వెళ్లి ఇద్దరు యువకులు గల్లంతైన ఘటన పల్నాడు జిల్లా నకరికల్లులో చోటు చేసుకుంది. గుండ్లపల్లి కాల్వలో దిగిన ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. నాగార్జున సాగర్ కుడి కాల్వలో సరదా కోసం ఈతకు వెళ్లారు. దీంతో వారి కోసం పోలీసులు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. Time waste. आप खतरे है రైట్ ఈత కోసం వెళ్లి ఇద్దరు యువకులు గల్లంతైన ఘటన అయితే పల్నాడు జిల్లాలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించి మరింత సమాచారం రమేష్ అందిస్తారు. రమేష్, రైట్ ఈత కోసం వెళ్లి ఇద్దరు యువకులు గల్లంతైన ఘటన పల్నాడు జిల్లా నకరికల్లో చోటు చేసుకుంది. గుండ్లపల్లి కాల్వలో దిగిన ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. నాగార్జున సాగర్ కుడి కాల్వలో సరదా కోసం ఈతకు వెళ్లారు. దీంతో వారి కోసం పోలీసులు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. రైట్ దీనికి సంబంధించి మరింత సమాచారం రమేష్ అందిస్తారు. రమేష్, శ్రీసాగర్ ఏదైతే మరి పల్నాడు జిల్లాకు సంబంధించినటువంటి గుళ్లపల్లి కుడి కాలంలో ఇద్దరు యువకులు కూడా అక్కడ ఈతకు వెళ్లారు. ఈతకు వెళ్ళినటువంటి నేపథ్యంలో కూడా ఇద్దరు కూడా మరి ఈత కొడుతున్నట్టు సమయంలో కూడా మరి ఒక్కసారిగా కూడా కాలువలు లోపలికి వెళ్ళిపోయిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి తోటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు అక్కడ లోకల్ కూడా సమాచారం ఇచ్చారు. సమాచారం ఇచ్చినటువంటి వెంటనే కూడా రెవెన్యూ సిబ్బంది అటు ఎన్డీఆర్ సిబ్బంది కూడా గాలింపు చర్యలకైతే కొనసాగుతుంది. అయితే కుడికాలం అంటే అటు సాగర్ నుంచి వస్తున్నటువంటి ఆ కుడికాలో చాలా పెద్ద లోతట్టు ప్రాంతంలో ఉన్నటువంటి నేపథ్యంలో కూడా మరి వీరు పూర్తి స్థాయిలో కూడా ఇప్పటి వరకు కూడా ఎలాంటి ఆచూకీ తెలియనటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే దసరా సెలవులు ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో కూడా కుడికాలంలో పెద్ద మొత్తంలో కూడా విద్యార్థులు అటు స్థానికంగా ఉన్నటువంటి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో వారు కూడా అక్కడికి ఈతకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే వారు ఈత కొడుతున్నటువంటి సమయంలో కొంత భాగం మెట్లుంటాయి, కొంత లోతు తక్కువ ఉండేటువంటి నేపథ్యంలో అక్కడ తరచుగా ఈత కొట్టేటువంటి అవకాశం ఉంది. ఏదైతే మరి ఒక్కసారిగా కూడా లోపలికి ఇద్దరు కొట్టుకుపోయినటువంటి నేపథ్యంలో ఎన్డీఆర్ సిబ్బంది కూడా తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు వారిని ఆచూకీ తెలుసుకునేందుకు. అదేవిధంగా రెండు బృందాలుగా కూడా వారి కోసం గాలింపు చర్యలు అయితే కొనసాగుతుంది. ఏది ఏమైనా వారి ఇద్దరు కుటుంబంలో కూడా విషాదం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. అటు రెవెన్యూ సిబ్బంది కూడా వారిని గుర్తించేందుకు కూడా ఎన్డీఆర్ సిబ్బంది తీవ్ర ప్రయత్నాలు అయితే జరుగుతూ ఉన్నాయి. శ్రీసాగర్, రైట్, థ్యాంక్ యూ రమేష్.